డైలీ మనం చాలా పనులు చేస్తూ ఒక్కొక్కసారి ఏం పని చేయబుద్ధి వేయకుండా, ఒక్కొక్కసారి ఏం పని చేయకుండా అట్లానే దిగాలుగా ఇట్లా కూర్చుంటా ఏం పని చేయాలో అర్థం కాక అసలు అక్కడే స్టక్ అయిపోతున్నట్టు ఏదో తెలియని దిగులుగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అవుతున్నామో మనకు అర్థం కాదు. అయితే నాకు కూడా చాలాసార్లు ఇట్లానే అనిపించేది. అప్పుడు నేను చాలా దిగులుగా ఇలా కూర్చుంటూ ఉండేదాన్ని. ఎందుకు ఇలా అవుతుందా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అయితే మీరు కూడా ఇలాగే డైలీ వర్క్స్ చేస్తూ, అంటే ఇంట్లో పనులు అయి ఉండొచ్చు, ఆఫీస్ వర్క్ అయి ఉండొచ్చు, ఇంకా మీ ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, పర్సనల్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి స్టక్ అవుతుంటూ ఉంటే ఎందుకు స్టక్ అవుతున్నాము అనేది మీకు తెలియకపోతూ ఉన్నట్లయితే ఒక్కసారి మీరు ఈ వీడియోని చూడండి. యాజ్ ఎ స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ కోచ్గా నేను మీకు ఒక చిన్న స్టోరీ ఈరోజు ఈ రీల్లో చెబుతున్నా. ఈ స్టోరీని కంప్లీట్గా విన్నట్లయితే మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చి తిరిగి మళ్ళీ మీరు మీ పనుల్లో స్ట్రెస్ ఫ్రీ అయ్యి ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి సగం ఎనర్జీని గెయిన్ చేస్తారు. అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఒకసారి ఒక సముద్రం దగ్గర ఏమవుతుందంటే, సముద్రంలో చాలా టార్టాయిస్ మరియు ఫిష్లు ఉండేవి. ఫిష్లు చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా యాక్చువల్గా టార్టాయిస్ చాలా స్లోగా వెళ్తుంది. అట్లాంటిది ఒక్కొక్కసారి టార్టాయిస్ ఏం చేసిందంటే, కనిపిస్తున్న ప్రతి రాయిని తన వీపు మీద పెట్టుకుంటూ వెళ్తుంది. అంటే ఫస్ట్ టార్టాయిస్ ఏమో తనకి దిగాలుగా అనిపించింది. అయితే ఇంట్లో వర్క్ ఎక్కువైపోయింది అనమాట టార్టాయిస్కి. అప్పుడు ఒక చిన్న స్టోన్ని ఇట్లా తీసుకొని తన వీపు మీద పెట్టుకుంది. తర్వాత ఫిష్ చూసింది. టార్టాయిస్ నువ్వేం చేస్తున్నావు అసలు అని అడిగితే అప్పుడు టార్టాయిస్ అనింది, ఇది నాకు ఈరోజు దిగులుగా అనిపించింది, అందుకే ఒక స్టోన్ తీసి మళ్ళీ నేను ఎందుకు దిగులు పడుతున్నానో మర్చిపోతాను కదా, అందుకని ఈ ఒక స్టోన్ తీసి ఇట్లా వీపు మీద పెట్టుకుంటే నాకు గుర్తుంటుంది, అందుకనే పెట్టుకుంటున్నాను అని చెప్పింది. సరే అయితే అని నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్ళినప్పటికీ టార్టాయిస్కి మళ్ళీ ఇంకొక రాయి కనిపించింది. అయితే ఆ స్టోన్ కూడా మళ్ళీ ఇంకొక స్టోన్ తీసి మళ్ళీ తన యొక్క వీపు మీద పెట్టుకుంది. అప్పుడు ఫిష్ అడుగుతుంది టార్టాయిస్ని, టార్టాయిస్ నీ యొక్క వీపు పైన ఆల్రెడీ షెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నువ్వు ఆల్రెడీ స్లోగానే నడుస్తూ ఉంటావు, ఏదో యాక్చువల్గా నీ నేచరు బై బర్త్ నువ్వు అట్లనే స్లో వాకింగ్ కానీ స్లోగా స్విమ్ చేయటం కానీ ఉంటావు. అట్లాంటిది నువ్వు ఇంకా స్టోన్స్ని నీ వీపు మీద అలానే ఎందుకు పెట్టుకుంటున్నావు, నీకు వెయిట్ పెరిగితే నువ్వు ఇంకా స్లో అయిపోతావు కదా అని అడుగుతుంది. అప్పుడు టార్టాయిస్ అనేది, లేదు నేను నా ఫ్యామిలీ విషయాల్లో అయి ఉండొచ్చు, నాకు బాధ కలిగించినప్పుడు, ఎవరైనా బాధ కలిగించినప్పుడు కానీ, ఇంకా నాకు ఏదైనా దిగులుగా అనిపించినప్పుడు, నాకు ఇష్టం లేని విషయాలు ఏవైనా నాకు ఎదురైనప్పుడు ప్రతిరోజు నేను ఈ స్టోన్స్ని ఇట్లానే నా వీపు మీద వేసుకుంటాను అని చెప్తుంది. అలా చెప్తూ ఉన్నప్పుడు ఆ టార్టాయిస్ డైలీ అలానే చేస్తుంది. ఫిష్ ప్రతిసారి దానికి చెప్తూనే ఉంటుంది. ఏమని, నువ్వు ఎప్పుడైతే నీ స్టోన్స్ని ఇలా వీపు మీద పెట్టుకోవడం అనేది మానేస్తావో ఆ రోజు నువ్వు చాలా ఫ్రీగా నువ్వు ఫాస్ట్గా వాటర్లో ఫ్లో అవుతూ వెళ్తావు అని చెప్తుంది. అయితే టార్టాయిస్ పట్టించుకోదు. ఒకరోజు ఏమవుతుందంటే, ఒక పెద్ద అల అనేది, అంటే సముద్రంలో అలలు వస్తాయి కదా, అలా ఒక పెద్ద అల అనేది వస్తూ ఉంటుంది. ఆ అలకు వచ్చినప్పుడు ఫిష్ ఏం చేస్తుంది, డీప్ సీ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ టార్టాయిస్ తన వీపు మీద ఉన్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు వలన టార్టాయిస్ అల ఇలా వస్తున్నప్పుడు టార్టాయిస్ ఆ రాళ్ళు వెయిట్ వలన ఏమవుతుందంటే లోపలికి వెళ్ళలేక, సముద్రం లోపలికి వెళ్ళలేక ఆ అలకి కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఫిష్ ఆ టార్టాయిస్ దగ్గరికి వెళ్ళి అంటుంది, చూసావా టార్టాయిస్, నేను మంచిగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి, నేను ఏ రోజు జరిగిన విషయాలను ఆ రోజే మర్చిపోయి నేను మళ్ళీ నా యొక్క లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఉంటున్నాను కాబట్టే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత పెద్ద అల వచ్చినా కూడా నేను లోపలికి వెళ్ళిపోయి నన్ను నేను సేఫ్ చేసుకోగలిగాను. కానీ నువ్వు ఆ స్టోన్స్ని ఏవైతే ఉన్నాయో వీపు పైన పెట్టుకోవడం వల్ల ఫస్ట్ 1, 2, 3 అట్లా నీ వీపు మొత్తం నీ స్టోన్స్తో ఫిల్ చేసేసుకున్నావు కాబట్టి నువ్వు చాలా స్లో అయిపోయావు.
కాబట్టి నువ్వు నా మాట విని, నేను నీ ఫ్రెండ్ని కదా, నువ్వు నా మాట విను, ఒక్కసారి ట్రై చేయి, నువ్వు విడిచిపెట్టడం నేర్చుకో. అన్ని విషయాల్ని పట్టుకొని ఉండటం గొప్ప కాదు టార్టాయిస్. ఏ రోజుకు ఆ రోజు చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనం వాటిలో ఏదైతే మనకి ఇంపార్టెంట్ అది మాత్రమే మనం గుర్తుపెట్టుకొని మన లైఫ్ని ఫాస్ట్గా లీడ్ చేయాలి. కాబట్టి నువ్వు చాలా విషయాల్ని వదిలిపెట్టడం నేర్చుకో అని చెప్పింది. అప్పుడు టార్టాయిస్ ఏం చేద్దంటే ఒక్కొక్క స్టోన్ని తన వీపు నుంచి తీసేసి ఆ చేప ఏదైతే ఫిష్ చెప్పిందో ఆ మాట ప్రకారం తను చేయడం మొదలుపెట్టింది. ఒక రోజుకి టార్టాయిస్ తన వీపు మీద ఉన్న రాళ్ళన్నింటినీ ఆ వాటర్లో పడేస్తుంది. అప్పుడు టార్టాయిస్కి చాలా రిలాక్స్గా అనిపించి తను చాలా ఫాస్ట్గా వెళ్ళటం మొదలు పెడుతుంది. అప్పుడు టార్టాయిస్కి అర్థమైంది, అమ్మయ్యా, నేను ఇక మీద నుంచి అన్ని విషయాల్ని నా వీపు మీద వేసుకున్న రాళ్ళులాగా మొయ్యకుండా వదిలిపెట్టడం చేస్తే నేను ఇంకా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఏది కూడా బ్రెయిన్లో వేసుకొని మనం అలా ఆలోచిస్తూ ఉండటం వలన మనం స్లో అయిపోతాం. కాబట్టి ఎంత అవసరమో, ఏది విడిచిపెట్టాలో తెలుసుకోగలిగి మన లైఫ్ని లీడ్ చేస్తే మనం స్ట్రెస్ ఫ్రీగా డైలీ హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మై నంబర్. నేను స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి కాల్ చేసి 1-to-1 కాల్ కానీ, లేదా మీకున్న ఎక్కడైతే మీరు స్ట్రక్ అవుతున్నారో ఆ విషయాలన్నింటినీ ఒక పేపర్ పైన రాసుకొని ఏ విషయాన్ని మీరు ఈరోజు వదిలిపెట్టాలనుకుంటున్నారు అని నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఇంపార్టెంట్ అయినవి ఏదైతే